వికారాబాద్ నియోజకవర్గ ప్రజలకు నమస్కారం. నేను మీ వడ్లనందు బీజేపీ అసెంబ్లీ కోఆర్డినేటర్ని. వికారాబాద్ జిల్లాలోని 6 మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థులకు ఖచ్చితంగా మీరంతా ప్రజలందరూ కూడా పట్టం కట్టి గ్రామ పంచాయతీ సర్పంచ్లుగాను, ఉప సర్పంచ్లుగాను, వార్డు మెంబర్లుగాను గెలిపించాల్సిందిగా మా యొక్క విజ్ఞప్తి. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో 420 హామీలు, 6 గ్యారంటీలు ఇచ్చి ఏ విధంగా అయితే మోసం చేసిందో ప్రజలను మోసం చేసినటువంటి గవర్నమెంట్ను 2 సంవత్సరాలు గడిచినా ఇచ్చిన హామీలను నెరవేర్చలేక రోజు రోజుకు పబ్బం గడుపుతూ ఈ రోజు గడిస్తే చాలు రేపు ఎట్లనున్నాయా అనే తీరుగా రేవంత్ రెడ్డి పరిపాలన ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలంతా గ్రామాల నుంచి మీరందరూ కలిసి ఆలోచిస్తే గ్రామ పంచాయతీ సర్పంచ్లను, బీజేపీ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను మీరు గెలిపించండి. గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి నిధులను మా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు గెలిచిన వెంటనే 10 లక్షల రూపాయలు ఆ గ్రామ సర్పంచ్కు అభివృద్ధి నిధుల కోసం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామంలో రావాల్సినటువంటి విద్యుత్ ఎల్ఈడి బల్బులు, అదేవిధంగా వికారాబాద్ నియోజకవర్గంలో దాదాపుగా ఎంపీ సెంట్రల్ రోడ్ ఫండ్స్, సిఆర్ఎఫ్ ఫండ్స్ నుంచి అనంతగిరిపల్లి నుంచి కోట్పల్లి మండలం నుంచి మోత్పల్లి వరకు వయా మైలారదేవరంపల్లి ఆ రోడ్డును 30 కోట్లతోని కొండ విశ్వేశ్వరరెడ్డి గారు తీసుకురావడం జరిగింది. డబుల్ లైన్ రోడ్డును ఈ విధంగా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు వికారాబాద్ నుంచి తాండూరు వెళ్లే రోడ్డును కూడా ఈ సెంట్రల్ రోడ్ ఫండ్స్ నుంచే నిధులు తీసుకురావడం జరిగింది. నిధులు తీసుకురావడానికి అదేవిధంగా వికారాబాద్ లో రైల్వే బ్రిడ్జిల కోసం ఆర్ఓ బిల్లును తీసుకురావడానికి కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ డిపిఆర్ రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు. అయినా కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంలో మార్పు రావాలంటే గ్రామాల్లో సుపరిపాలన రావాలి, రామరాజ్యం రావాలి, జై శ్రీరామ్ అనే నినాదాన్ని ఈరోజు అన్ని ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. గ్రామాల్లో ఎక్కడెక్కడైతే మా సర్పంచ్ అభ్యర్థుల మీద దాడులు చేస్తున్నారు, ఏ విధంగా అయితే సర్పంచ్ అభ్యర్థులను హత్యాయత్నం ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ గవర్నమెంట్ ని ఖచ్చితంగా గద్దెదించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. గ్రామాల్లో మీరంతా స్వేచ్ఛయుత వాతావరణంలో మీరు ఖచ్చితంగా మీ ఓటు వేసినప్పుడు ఎవరికి తెలియదు. ఖచ్చితంగా బీజేపీ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులకు ఖచ్చితంగా మీరు ఓటు వేయండి. మీకందరికీ అభివృద్ధి ఏంటంటే రుచి చూపిస్తాము.